పాపాలు అందరూ చేస్తారు, కొందరైతే పాపాలు ఒప్పుకుంటారు కానీ వాటిని విడిచిపెట్టరు. లోకములో అనేక విధమైన కట్ల చేత, పాపపు బంధకాల చేత మనము బంధించబడిన వాటి నుండి మీరు విడుదల పొందలేరనే ఒక హోప్లెస్ నమ్మకం లేకపోయినా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు ఏ విషయంలో అయితే ఓడిపోతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు బలహీనపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు జయాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన లోకమును జయించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసము ద్వారానే లోకాన్ని మనం జయిస్తాం. ఆమె 5 భర్తలతో జీవిస్తూ ఉన్నా ఏ విధమైనటువంటి శాంతి సమాధానాలు లేకోకుండా మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటే ఒకరోజు ప్రభు ఆమెను దర్శించాడు. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆమె హృదయాన్ని దేవుడు పరీక్షించాడు. ప్రభు ఆమెను హెచ్చరిక చేసినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంది కానీ కప్పుకోలేదు. పాపాన్ని ఒప్పుకొని ఏం చేసింది? ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఆయన క్రీస్తు కాడా? నా పాపములు, నేను చేసిన నేరములు, నా అతిక్రమ క్రియలు అన్నీ కూడా వివరించి చెప్పాడు. మీ పాపాలు, మీ దోషాలు చెప్పక మునిపే, మీ యొక్క అతిక్రమ క్రియలు ప్రభు నోటమ్మట రాక మునిపే మీరు వచ్చి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని అనేకులకు యేసయ్య గురించి చెప్పడం ద్వారా ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి అనేకులు యేసయ్య యందు విశ్వాసం ఉంచారు. అనేకులు రక్షించబడటానికి, అనేకులు మారు మనసు పొందటానికి సమరయ స్త్రీ కారణమైంది. జీవితంలో ఎప్పుడు చూడని ఆనందం, ఎక్కడ దొరకని సంతోషం, యేసయ్య సన్నిధిలో సంతోషం, సమాధానం, నెమ్మది దొరికింది. అలాగే మనం ఏ విషయంలో కృంగిపోతున్నా, బలహీనపడుతున్నా ఖచ్చితంగా ఆదరణ అనేది ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనకు దొరుకుతుంది. అది వ్యాధి అయినా, బాధ అయినా, బలహీనత అయినా, పాపమైన, శాపమైన, అప్పైనా, మరి ఏదైనా సరే దేవుడు నీ పట్ల ఖచ్చితంగా కనికరం చూపెడతాడు. అయితే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవాలి. మన పాపాలు మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తప్పిపోయిన కుమారుడి గురించి కనుక మీరు ఆలోచన చేసినట్లయితే, బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి.